మరి ఇక్కడ ప్రార్థనలు అయ్యేవి, స్త్రీల కూడికలు అయ్యేవి. మరి అమ్మగారు మమ్మీ అంటే ఎంతో ఇష్టం. అమ్మగారు లేకపోయినప్పటికీ మరి పార్వతి, డేవిడ్ ఇద్దరు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మీరు ఎప్పుడు భయపడకండి, అమ్మ లేదని మేము ఉన్నాం. అమ్మ వస్తుంది. ఆవిడ ఒక సమయంలో మనకి చర్చ లేనప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం, అలా ఎలాగా ఏంటి అనేటప్పుడు మా మేడ మీద కట్టుకోండి అమ్మగారు అని చెప్పారు. వాళ్ళ గృహాన్ని భారతవనం ఒకసారి కట్టుకోండి, మందిరం కట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. ఎంతో సంతోషించారు. చాలా చర్చస్ కట్టుకోండి చర్చ చెప్పాను. ప్రపంచం అంగీకరించినది. గివ్ బిగ్ క్లాప్ టు సింహాచలం అమ్మ ఫ్యామిలీ. వాళ్ళ గృహాన్ని దేవుడి కొరకు తెరిచారు. మరి ఇక్కడ మరి ఫస్ట్ విశ్వాసి మాకు ఇక్కడ రత్నమ్మ గారు. మరి రత్నమ్మ గారిని బట్టి ఇక్కడ చాలా మంది ప్రభు దగ్గరికి రావడం జరిగింది. అన్నమ్మ గారు వర వీళ్ళందరూ మరి బాప్తిసం తీసుకొని ప్రభువులోకి రావడం జరిగింది. ఇంకా చాలా మంది మరి ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరిని బట్టి దేవుడికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంత మనోహరమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. టైము 8:44 అయింది. నేను 9 గంటలకు విడిచిపెట్టేస్తాను. ఓకేనా? ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. వావ్. బోలో యీశు మహారాజ్ కే, రాజులు రాజుకే, ప్రభువులు ప్రభుకే, తిరిగి రానయున్న యేసయ్యకే. ఇంకొక విషయం ఏంటంటే, ఇద్దరు సండే స్కూల్ టీచర్స్ని ఇక్కడే ఈ వీధిలో ఒక టీచరు, సీనియర్ టీచర్, ఆ వీధిలో జూనియర్ కావ్య టీచర్. ఇద్దరు టీచర్స్ కూడా ఇక్కడే. అందుకే పిల్లలు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళ టీచర్స్ ఇల్లు ఇక్కడ ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ వీధిలో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. ఎప్పుడు వచ్చినా ఎక్కడ కనిపించినా అమ్మగారు బాగున్నారా, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎందుకు రావడం మానేశారు, మా విశ్వాసాలు అడగకపోయినా వీళ్ళు అడుగుతారు, ఎందుకు రావడం మానేశారు, ఎలా ఉన్నారు. ఇక్కడ ఫంక్షన్స్ లో కలిసిన మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుకే మహిమ. మిమ్మల్ని అందరినీ మరి దేవుడి రాజ్యంలో కూడా చూడాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. హల్లెలూయా. ఒక వ్యక్తికి కోడి పిల్లలు ఉన్నాయి. కోడి పిల్లలు తెలిసే పిల్లలు, చిన్న చిన్న కోడి పిల్లలు నాకు చాలా ఇష్టం. బుజ్జిగా ఉంటాయి కదా, చాలా బుజ్జిగా ఉంటాయి కదా. మీ ఇంట్లో ఉండేవే చిన్న చిన్న కోడి పిల్లలు, ఎవరింట్లో చూసాను. ఆ కోడి పిల్లలు ఉన్నాయి. ఆ వ్యక్తి కోడి పిల్లల్ని పెంచుకుంటా ఉండగా ఆ కోడి పిల్లలతో పాటు ఆ చెట్టు మీద నుంచి ఒక చిన్న బర్డ్ పడిందండి. చిన్న ముద్దలాగా, చిన్న పచ్చి పిల్ల, చిన్న చిన్న రెక్కలు కూడా ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అది కూడా కోడి పిల్లే కావాలా అనుకున్నాడు. లేట్గా అది విప్పిందేమో అనుకున్నాడు. అది కూడా దీంతో పాటు ఈ పిల్లలతో పాటు పెరుగుతూ ఉంది. అన్ని గింజలు ఏరుకుంటున్నాయి, తింటున్నాయి, అలా పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతూ ఉంటే ఒక ఆడు ఫ్రెండ్ వచ్చాడు. ఇదేంటిది, ఇవన్నీ కోడి పిల్లలు, ఇదేమో పక్షిరాజు గద్దపిల్ల, ఇది కూడా ఈ కోడి పిల్లతో ఉండేది, ఇది ఇలా ఉండకూడదు, ఇది ఎగరాలి ఆకాశంలో అని చెప్తే, అది ఎగరదు, అది కోడి పిల్లే, కోడి పిల్లలతో పాటు పెరుగుతుంది కదా, అది కోడి పిల్లే, ఇవేటి పక్షిరాజు అంటున్నావు, గద్ద అంటున్నావు అనుకుంటున్నావు. అంటే అలాగా అది అలా వీడు వస్తాడు, ఇది కోడి పిల్ల అంటాడేంటి, చూస్తే గద్ద, ఇది గద్ద పిల్లని పట్టుకొని కోడి పిల్ల అంటాడేంటి అని వీడు రోజు వచ్చి దానికి మాంసం, ఇట్లాగా చిన్న చిన్న మాంసాలు దొరుకుతాయి కదా చికెన్ కొట్ల దగ్గర, అలాంటివన్నీ తెచ్చి, నీ జాతి వేరు, నువ్వు ఆకాశంలో ఎగరవలసిందే, నువ్వు ఎగురు ఎగురు అని పెడతా ఉంటాడు. అది కిందకి చూస్తుంది, కోడి పిల్లలన్నీ ఏరుకుంటే ఇది కూడా వెళ్ళిపోయి ఏరుకుంటా ఉంటుంది. నువ్వు ఎందుకురా రోజు వచ్చి దానికి నువ్వు అలా చేస్తున్నావు, అది కోడి పిల్లే, అది కలిసిపోతుంది, అదేం ఎగరలేదని చెప్తా ఉంటుంది. వన్ ఫైన్ డే ఆడు ఉదయాన్నే వస్తాడు అనమాట. దానికి రోజు చెప్తా ఉన్నాను, ఎగరాలి నువ్వు ఎగరాలి. రోజు ఇలా సూర్యుడు చూపించి ఆ గద్ద, ఆ చెట్టు మీద ఉన్న గద్ద ఇలా ఎగరడం చూపించినప్పుడు ఈ గద్ద పిల్ల కూడా ఇలాగా అది ఎలా ఇప్పుతుందో అలా ఇప్పేసరికి అది కూడా అలాగా పైకి వెళ్తుంది. హల్లెలూయా.
అంటే మనలో ఉన్న పొటెన్షియాలిటీ మనకి తెలియదు. అది ఒక పక్షిరాజు ఒక్క జాతికి సంబంధించిన పక్షి అయినప్పటికీ అది ఎలాంటి కోడి పిల్లలతో ఉంటే ఆళ్ళలాగే జీవిస్తుంది. యథా రాజా తథా ప్రజ. సో మనం మంచి విషయాలు వింటూ మంచిని మనం ప్రేమిస్తూ మంచిని మనం ఫాలో అయితే మంచిగానే ఉంటాము. మరి మంచిని వినకుండా మంచిని ఫాలో అవుతున్నామంటే మనకి వాట్ వీఆర్ డూయింగ్ వీ డోంట్ నో. సో మరి ఎందుకు ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? వై వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ దిస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే అసలు అర్థం ఏంటి అంటే, క్రిస్టమస్ అంటే అర్థం ఏంటంటే క్రిస్టోమాస్ అంటే క్రీస్తుని, క్రిస్టో అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించదు. ఎప్పుడైతే మనం హృదయం అంతట్లో క్రీస్తుని ఆరాధిస్తామో అప్పుడే మన జీవితంలో క్రిస్మస్. ప్రభువా నువ్వు రాజువి, నువ్వు ప్రభుడివి, భూమిని ఆకాశాన్ని సృష్టించావని వేవేళ్ల నువ్వులతో ఆయన మనం స్థుతించినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తారు. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్ ఫీలరా. మరి మనం అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మరి ఎందుకు ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే, యేసు క్రీస్తు ప్రభువు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. 2028 సంవత్సరాల క్రితము దైవమే మానవుడిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ప్రియులారా. అయితే ఎందుకంటే దైవమే మానవుడిగా వచ్చాడు అంటే, ఆయన ఎందుకు దేవుడు అయ్యాడు అంటే, ఆయన పుట్టుకలో పాపం లేదు. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భాన్ని ధరిస్తాడు. దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుని వలన నీవు కృప పొందితివి అని మరి దేవదూతతో ఆవిడికి వర్తమానం వస్తుందన్నమాట. ఆ దినాల్లో మరి ఆ ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తము అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. మరియమ్మ కూడా ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు కన్య గర్భం ద్వారా వస్తారంట. యవనస్తులైన స్త్రీలంతా కూడా, ఉమెన్ గర్ల్స్ అంతా కూడా వాళ్ళు పవిత్రంగా వారి పవిత్రతని కాపాడుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎంతమంది వాళ్ళ పవిత్రతని కాపాడుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ మరి ఆ దినాల్లో అయితే మరియమ్మ తన పరిశుద్ధతని కాపాడుకుంది కాబట్టి గాడ్ హెస్ చూజన్ హర్. దేవుడు ఆవిడ గర్భాన్ని వాడుకున్నాడు ఈ భూమి మీదకి రావడానికి ప్రియులారా. సో దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టు. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలని వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టి అని చెప్పినప్పుడు దేవుని చిత్తం నా జీవితంలో జరుగును గాక అని ఆవిడ దేవుని చిత్తాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఇలా అవ్వాలి, నాకు ఆ ఉద్యోగం రావాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, అది ఇది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉందో అది జరగడం ప్రాముఖ్యమని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన చిత్తంలో చేసినప్పుడు అది నష్టమైనా కష్టమైనా దానివల్ల మనకి ఎంతో శాంతి, సమాధానం, ఆశీర్వాదం ఉంటుంది. చాలాసార్లు మనం దేవుడికి డిక్టేట్ చేస్తాం, ప్రభువా ఇదే చెయ్యు, ఇది చెయ్యు, యూ హ్యావ్ టు డూ దిస్, డూ డూ డూ, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అంటూ ఉంటాం. కానీ ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగును గాక అన్నప్పుడు ఆయన చిత్తం జరుగుతుంది. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం. ఎవరైతే ఆయనకి ఇష్టకరంగా ఈ భూమి మీద జీవిస్తారో వారికి భూమి మీద సమాధానం ఉంటుంది. ఏమున్నా ఏం లేకపోయినా మనలో జీసస్ ఉన్నప్పుడు, ఆయనకి ప్లీజింగ్ గా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పుడు ఆ మరియమ్మకి యోసేపు అనే వ్యక్తితో ప్రదానం చేయబడుతుంది. నీతిమంతుడైన యోసేపు ఈవిడిని ఎలాగైనా రహస్యంగా విన్నాడాలి, ఈవిడ గర్భాన్ని ధరించింది కదా, ఈవిడ నేనేం మేనేజ్ చేసుకుంటాను, అప్పటికే వాళ్ళకి ప్రదానం చేయబడుతుంది. అప్పుడు ఏ గాబ్రియల్ దేవదూత అయితే ఈ మరియమ్మకు వర్తమానం తెచ్చిందో అదే దేవదూత మరి యోసేపుకు కూడా వచ్చి, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ నువ్వు భయపడవద్దు, ఆవిడ పరిశుద్ధాత్మ వల్ల గర్భాన్ని ధరించిందని చెప్పినప్పుడు యూ హ్యావ్ టు హెల్ప్ హర్ అని చెప్పినప్పుడు ఆ బాబు జన్మనిచ్చే వరకు ఆయన హెల్ప్ చేస్తాడు ప్రియులారా.
మరి ఆ దినాల్లో మొట్టమొదటిసారిగా జనన మరణాలు లెక్కింపు జరుగుతుంది. ఇప్పుడు కూడా మన భారతదేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. సో ఆ జనాభా లెక్కల్లో రాయడం కోసం వారు యూదా బెత్లెహేమ్ అనే వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడకి నొప్పులు వస్తాయి, సత్రాలన్నీ నిండిపోతాయి. విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో ఏమైనా అయిందనుకో, అందరూ వెళ్ళిపోయామనుకోండి, ఆ లాడ్జ్లన్నీ ఫిల్ అయిపోతాయి. పైడితల్లం పండుగకి దేనికైనా అకేషన్ గా మనం వెళ్తే రోడ్లేమి కూడా ఖాళీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒక సత్రములో స్థలం లేకపోతే పశువుల పాకలో ఉన్నప్పుడు అక్కడ ఆయన పుట్టడం జరిగింది పిల్లలు. ఆయన ఎందుకు దేవుడయ్యాడంటే ఆయన పుట్టుకలో పాపం లేదు, కన్యమరియమ్మ గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చారు పిల్లలు. ఆయన ఇంకా ఎందుకు దైవ లక్షణం అంటే తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఎవ్రీబడి కెన్ అప్రోచ్, ఎవరైనా వెళ్ళచ్చు. పశువుల పాకలోకి వెళ్ళాలంటే పర్మిషన్ అడగాల, పేడ తీయాలంటే పర్మిషన్ అడగాలి, అమ్మ కొంచెం పేడ కావాలి, వాళ్ళ పేడ కాబట్టి కదా, అవునా కాదు? కానీ అక్కడికి మనం వెళ్ళి ఉంటే ఉండండి పర్లేదు తులసియండి కడిగేయండి చేస్తానండి, అవునా కదా? సో ఆయన అందరికీ అందుబాటులో ఉండడం కోసం తను తాను గుర్తుగా చేసుకుని ఆయన పశువుల పాకలో జన్మించారు. ఆ యొక్క యూదా బెత్లెహేమ్ అనేది ఎక్కడ ఉందంటే ఆసియా ఖండంలో, మరి ఆ ఎరుషులేముకి దగ్గరలో ఆ యూదా బెత్లెహేమ్ ఉంది. అది కనుక మనం అట్లాస్ పెట్టి మీరు చూసినట్లయితే అందులో ప్రపంచం అంతటికి అది సెంటర్ పాయింట్ లో ఉంది. తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని వైపుల నుంచి చూస్తే సెంటర్ పాయింట్ లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ కొంతమంది దేవుడు కాదు, కానీ ఆయన అందరికీ ప్రభు, ప్రపంచమంతటికీ ప్రభు కాబట్టి ఆయన మరి ఆ యొక్క ప్రపంచానికి నడిబొడ్డున పుట్టాడు. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు అమెరికా దేవుడు, మరి లేకపోతే జర్మనీ దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, ఇట్లా కొన్ని దేశాలకే దేవుడు అని. ప్రపంచంలో 250 దేశాల్లో సుమారు 200 దేశాలు యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఏ దేశమైతే యేసుక్రీస్తును ఆరాధిస్తుందో, ఏ ప్రజలైతే యేసుక్రీస్తును ఆరాధిస్తారో వారి జీవితాల్లో దేవుడు శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం కలుగజేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉంది మరి అమెరికా దేశం. వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని డాలర్లో ఉంటుంది. మేము దేవుళ్ళని మేము విశ్వసిస్తున్నాము. సో ఏ దేశంలో అయితే దేవుడిని ఆరాధిస్తుందో ఆ దేశాన్ని దేవుడు ఎంతగానో ప్రాస్పరిటీ దయచేది. పిల్లలు డోంట్ మేక్ నాయిస్ అని ఈ విధంగా మరి దేవుడు అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ జస్టిస్, న్యాయవంతుడైన దేవుడు. దేవుడు కొంతమందినే ప్రేమించట్లేదు అని చెప్పాను, ఒక వర్గానికే ప్రేమించట్లేదు. ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆయన గొర్రెలు కాసుకుంటున్న ఆ గొల్లలకి ఆ వర్తమానాన్ని తెలియజేశాడు. ఒక శిశువు పుట్టిన పొత్తుగుడ్డలతో చుట్టబడేను అని చెప్పినప్పుడు, ఒక సత్రంలో పరుండబెట్టినని చెప్పినప్పుడు దేవదూతలు పరలోకము నుంచి దిగి వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాయంట. వాళ్ళు సంతోషంగా వెళ్ళి జీసస్ చూశారంట. అట్ ద సేమ్ టైం మరి మరి జ్ఞానులు కూడా వచ్చారు ప్రియులారా. తూర్పు దేశపు జ్ఞానులు కూడా, వాళ్ళు వైజ్ మ్యాన్ అని ఉంటుంది బైబిల్లో ఇంగ్లీష్లో ప్రియులారా. జ్ఞానులు వాళ్ళు ఎవరు అంటే రాజుగారికి సలహాలు ఇచ్చే సలహాదారులు, అంటే హయ్యర్ పొజిషన్ లైక్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సచ్ ఏ పోర్ట్ఫోలియో, బిగ్ బిగ్ మరి పొజిషన్స్ లో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు పుట్టాడని, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని దైవం మానవుడిగా ఆయన దర్శించడం కొరకు వారికి చుక్క మరి దారి చూపిస్తుంది అనమాట. అందుకే మనం ఇంత స్టార్స్ పెట్టుకుంటాం. స్టార్ ఏ విధంగా వెలుగుతుందో మనం కూడా మన జీవితాలు వెలుగుగా ఉండాలి. చీకట్లో ఉన్న వారికి మనం వెలుగునిచ్చేవారిగా ఉండాలి. కష్టాల్లో ఉన్న వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి ప్రియులారా. రూమ్ అంతా చీకటిగా ఉంది, మోజస్ గారు లేరు ఇక్కడ, చీకటిగా ఉంది. ఇక్కడ లైట్ వేయగానే ఇక్కడ ఏమవుతుంది, వెలుగు వస్తుంది. ఏ గృహంలోనైనా చీకటి ఉంటే, ఏ గృహంలోనే అనారోగ్యం ఉంటే, ఏ గృహంలో కష్టం ఉంటే, యు మస్ట్ బి ఏ స్టార్. స్టార్ లాగా, స్టార్ ఏ విధంగా వెలుగుతూ మరి ఆ వెలుగు ప్రపంచానికి వెలుగునిస్తుందో, ఆ స్టార్ ఏ విధంగా అయితే ఆ జ్ఞానులకు ఆ జీసస్ ని మీట్ అవ్వడానికి హెల్ప్ చేసిందో, మనం కూడా
మనం ఉన్న ప్రాంతంలో కానీ ప్రపంచంలో మరెక్కడైనా కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండాలి ప్రజల్ని. వీ హ్యావ్ టు అడ్రస్ దేర్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, వీ హ్యావ్ టు మరి వాళ్ళని లిఫ్ట్ చేయాలి ప్రియులారా. వాట్ ఎవర్ వే వి కెన్ డూ, మనం ఏ విధంగా చేయగలమో ఆ విధంగా చేయాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఒంటెల మీద వచ్చి జీసస్ని దర్శించి బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా సమర్పిస్తారు పిల్లరా. ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు ప్రియులారా. మరి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఓల్డ్ సేయింగ్స్ చెప్పారు. ఆయన నిన్న కూడా నేను చెప్పాను అక్కడ కొత్తవలస గ్రామంలో ప్రార్థన. ఆయన చాలా బోధలు చెప్పారు. మరి నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఒట్టు పెట్టుకొనకూడదు, ఆకాశం తోడనొద్దు అది దేవుడి సింహాసనం, భూమి తోడనవద్దు అది దేవుడు పాదపీఠం, నీ తల తోడు అనవద్దు, నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుకైనా తెల్లగా కానీ నల్లగా నీవు చేయగలవా, దేవుడు వాక్యం. ఊరికి నానేస్తాం, తల్లి తోడండి అంటారు. తల్లి ఎంత ఈజీగా దొరుకుతుందో, ఏదైతే ఫ్రీగా దొరుకుతుందో అది చాలా చీప్ గా మనం చూస్తాం పిల్లలు. వెరీ చీప్. అసలు ఏదైతే టీచర్ని చేసేస్తుంది. హల్లెలూయా. ఏదైతే ఫ్రీగా దొరుకుతుంది, మమ్మీ ప్రేమ చాలా ఫ్రీ మనకి. అమ్మ అనగానే అమ్మ అన్నం పడుతుంది, అమ్మ అనగానే అమ్మ అన్ని హెల్ప్ చేస్తుంది. వాట్ ఎవర్ వి వాంట్ షీ విల్ ప్రొవైడ్. అందుకని అమ్మ అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటా. నీకేం తెలియదే, నీకు ఇంగ్లీష్ రాదు, నీకేం చదువు రాదు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను, నేను ఇంగ్లీష్ మాట్లాడు. నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి కారణం మీ అమ్మ ఎంతో సాక్రిఫైస్ చేసింది. నేనున్నట్టు నా బిడ్డ ఉండకూడదు, నా బిడ్డ మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమించి వాళ్ళ శక్తికి మించి వాళ్ళ డబ్బులు స్పెండ్ చేసి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీ పేరెంట్స్ చీప్గా చూడడానికి కాదు కానీ తల్లి తోడు అంటారండి, సింపుల్గా అన్నమాట. సో అలాగా తోడు పెట్టకూడదు అని దేవుడు వాక్యం సెలవుస్తుంది. ఈవెన్ మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ నేషన్స్, మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మరి గాంధీ మహాత్ముడు ప్రతిరోజు బైబిల్ చదివేవారంట. ఆయన బైబిల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంట. బై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకంలో ఆయన బైబిల్లో చాలా విషయాలు కోట్ చేశారంట. బైబిల్ నుంచి నేను ఓర్పును నేర్చుకున్నాను, నిపుడు చెంప మీద కొడితే ఎంత ఇవ్వాలి. మరి ఇవన్నీ విషయాలు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు బాబు వారు చెప్పిన బోధలన్నిటిని కూడా ఆయన ప్రతిరోజు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ బైబిల్ చదువుతూ ఆయన వాటిలన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తన జీవితంలో తను వాటిని ఉపయోగిస్తూ మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ప్రియులారా. ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, ఈ సత్యాగ్రహాలన్నీ చేయడానికి ఆయన్ని ప్రోత్సహించింది ఏంటంటే దేవుడి వాక్యం ఆయన బలపరిచింది. ఆయన రక్షించబడలేదు కానీ ఆయన వాక్యాన్ని తన జీవితానికి అన్వయించుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారు, ఆయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి మొట్టమొదట వైస్ ప్రెసిడెంట్గా ఉపరాష్ట్రపతిగా చేశారు. మరి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన. ఆయన అంటారు, ప్రతి క్రైస్తవుడు మరి ఈ బైబిల్ ప్రకారం జీవిస్తే భారతదేశం అంతా ఎప్పుడో క్రిస్టియన్ కంట్రీ అయిపోయి ఉండేది. అంత మంచి బైబిల్. అంటే ఆయన తత్వవేత్త. సెప్టెంబర్ 5th మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం. ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ బైబిల్. మహాజ్ఞాని ఆయన కూడా బైబిల్ చదువుతారు. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది పిల్లలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుణ్ణి మరి ప్రేమించినప్పుడు, ఆయన భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఒకరోజు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడంట. అర్ధరాత్రి యేసు దగ్గరికి వచ్చి, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? అందరికీ అదే ప్రశ్న. నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. జస్ట్ డైరెక్ట్గా మనం ఎలాగెళ్ళిపోవచ్చు. మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు?
నరకానికి వెళ్తాడా, పరలోకానికి వెళ్తాడా? సో వాట్, హూ నోస్? చచ్చిపోయిన తర్వాత ఎవరేమవుతారో మనకేంటండి? బ్రతుకున్నంతకి బిందాస్ హ్యాపీగా తినడం, తాగడం, తిరగడం, డ్యాన్స్ వేయడం, వాట్ ఎవర్ వి వాంట్, సినిమాలు చూడడం, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. మరి ఇవన్నీ కూడా మనం నచ్చినట్లు మరి ఇవన్నీ జీవిస్తే చివరికి మన అంతం ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఈ వ్యక్తి అడుగుతున్నాడట, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అంటే, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించను. లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి మరి 32 వచనాల వరకు ఈ మాటలు ఉంటుంది. స్టోరీ అంతా జరిగిన ఇన్సిడెంట్. ఆయన అంటాడు, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను అని చెప్తాను. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా అని చెప్తాను. అయితే ప్రభువా, నా పొరుగువాడు ఎవరు అని అడుగుతాడు. ఈజ్ మై నైబర్ అని అడుగుతాడు. నా పొరుగువాడు ఎవరు అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. ఏం చెప్తారంటే, ఆయన ఒక వ్యక్తి మరి ప్రయాణమై ఎరుకో త్రోవగుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు తోవలో అతను దొంగలు కొట్టి ఆయన్ని గాయపరిచి ఆయన దగ్గర ఉన్న బంగారం, ఏటున్నాయో డబ్బు, ఆయన బిలాంగింగ్స్ అన్ని తీసేసుకున్నారు. ఆ వ్యక్తి తోవ పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ టైంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వెళ్ళిపోతున్నాడు, ఒక శాస్త్రి వెళ్ళిపోతున్నాడు, ఒక లేవీయుడు వెళ్ళిపోతున్నాడు. అలా దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ స్పిరిచువల్ రిచువల్స్. సో మీరు తొందరగా వెళ్ళిపోవాలి, చర్చ్ అయిపోతుంది, ఆరాధన అయిపోతుంది, వాక్యం చెప్పాలి అని పరిగెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు అదే సమయంలో ఒక సమరయుడు వచ్చాడు. ఆయన గుర్రం మీద వెళుతూ దిగి, అయ్యో ఈ వ్యక్తి ఏంటి ఇలా కొట్టేసే రక్తం కారుతుంది, అపస్మార స్థితిలో ఉన్నాడని ఈయనొచ్చి, ఈ సమరయుడు ఇతను, సమరయ్య అనే ఒక కులానికి జాతికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ బ్లడ్ అంతా తుడిసి తన దగ్గర ఉన్న మరి మెడిసిన్తో తను అతను ట్రీట్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా తన్ని ఆ గుర్రం మీద ఎక్కించుకొని అక్కడ ఒక పూటకూళ్ళమ్మ దగ్గర తీసుకెళ్ళమ్మా, ఇతనికి నువ్వు ట్రీట్మెంట్ చేయించు, నీ హోటల్లో ఉంచు, భోజనం పెట్టు, ఇగో ఈ మందులు స్పెండ్ చేయి, నేను దూరదేశానికి వ్యాపారానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఏమైనా నీకు పే చేయాల్సి ఉంటే నేను పే చేస్తాను, టేక్ కేర్ ఆఫ్ యూ. అపస్మారక స్థితిలో ఉన్నాడు, ప్రాణం ఉంటుందో తెలియదు అని చెప్పినప్పుడు, ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు? ఆ ఇద్దరు వ్యక్తులు కూడా పొరుగువారు కాదు. ఎవరైతే అవసరంలో ఉన్నవాడిని ఆదుకున్నాడో ఆ వ్యక్తే పొరుగువాడు. హెల్పింగ్ హిమ్, ఈజ్ ద నైబర్. సో నీడీ పర్సన్స్కి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళే నిజమైన పొరుగువాడు. నీవును అలాగ చేయము అని ప్రభు ఆ వ్యక్తికి చెప్తాడన్నమాట. ఇలాగా ఆయన ఎన్నో బోధలు చేశారు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, ఓత చేయగల వారిని స్వస్థపరిచారు, చనిపోయిన లాజర్ను బ్రతికించారు. మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టారు ప్రభు ప్రియులారా. ఆయన 100% గాడ్, 100% మ్యాన్. ఆయన ఈ భూమి మీద నివసించినప్పుడు తన దైవ శక్తిని ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం తను ఉపయోగించుకోలేదు. కానీ తనలో ఉన్న ఆ దైవ శక్తిని నీడీగా ఉన్న ప్రజలకి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కొరకు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం కొరకు తన దైవ శక్తిని ఉపయోగించారు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఉపయోగించలేదు, తన కోసం తను ఉపయోగించుకోలేదు. ప్రియులారా, ఒకే ఒక మనిషి ఈ భూమి మీద మరి పాపం లేని వ్యక్తిగా ఈ భూమి మీద జీవించాడు. నీ పుట్టినరోజు చెప్పాలంటే నీ డేట్ ఆఫ్ బర్త్ 1980లో నేను పుట్టాను అంటే, క్రీస్తు శకం 1980, లేకపోతే జనవరి 27, 26 నీ బర్త్డే. 1980 జనవరి 27 క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా అంటారు. క్రీస్తు శకము ఏడి అంటే క్రీస్తు పుట్టిక చరిత్రను 2 భాగాలు చేసింది. నీ పుట్టినరోజు నువ్వు రాయాలంటే నువ్వు క్రీస్తు శకం లేకుండా నువ్వు రాయలేవు. అందుకనే దైవ మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. అది నిజము, అదేమో అపోహ కాదు, కానీ అది ట్రూత్, సత్యం అన్నమాట. అందుకనే చరిత్రని 2 భాగాలుగా విభజించడం జరిగింది ప్రియులారా.
యేసుక్రీస్తు ప్రభు వారు మరి చరిత్రని 2 భాగాలుగా విభజిస్తూ ఈ భూమి మీదకి వచ్చారు. 33 సంవత్సరాలు జీవించారు. మరి యూదా ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు అయితే గాని ఆ వ్యక్తిని సేవ చేయడానికి ఒప్పుకోరు. ఆ ధర్మశాస్త్రం ఒప్పుకోదన్నమాట. అంచేత 30 ఇయర్స్ హి ఒబేడ్ హిస్ పేరెంట్స్, బయలాజికల్ పేరెంట్స్. ఆ తండ్రి స్థానంలో ఉన్న యోసేపుని రెస్పెక్ట్ చేశాడు. మరి తల్లి స్థానంలో ఉన్న మరియమ్మని హీ నోస్ హిస్ గాడ్ ఈజ్ ఆల్మైటీ. మనల్ని రక్షించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడని ఆయనకి తెలుసు. అయినా ఈ లోకరీతిగా ఒక మానవుడు తప్పు చేయకుండా ఎలా జీవించాలో తన లైఫ్ స్టైల్ ద్వారా ఆయన చూపించారు. పేరెంట్స్కి ఎలా ఒబే అవ్వాలో తన లైఫ్ స్టైల్ ద్వారా ఆయన చూపించారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మరి 33.5 సంవత్సరాల వయసులో తన యవ్వన రక్తాన్ని, ఇంకా 33.5 సంవత్సరాలు కొంతమందికి పెళ్లి కూడా అవ్వదు. కీప్ సైలెన్స్, కీప్ సైలెన్స్. ఇంకా కొంతమందికి మ్యారేజెస్ కూడా ఈ రోజుల్లో అవ్వట్లేదు. అందరూ చాలా మంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఆ? ఈ రోజుల్లో సొసైటీ అంతా మారిపోయింది, విలువలన్నీ మారిపోయింది. మా ఇంటికి వస్తే ఏమిస్తా, మీ ఇంటికి వస్తే ఏం చేస్తాం. సో ఇట్లా సొసైటీ అంతా చాలా పొల్యూటెడ్ అయిపోయింది. విలువలు లేవు, ఎథిక్స్ లేవు, నైతిక విలువలు లేవు. మరి స్వార్థము, మరి దురాశ, భయంకరమైన పాపముతో ప్రపంచం అంతా ప్రయాణం చేస్తుంది. ఇష్టానుసారంగా డబ్బు కోసం మానవుడు ఏదైనా చేస్తున్నాడు ప్రియులారా, ఏదైనా చేస్తుంది. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మరి ఆ విధంగా చేసిన వారికి ఎవ్వరికి కూడా వ్రాయబడిన వారు దానిలో ప్రవేశింపరంట ప్రియులారా. నిషిద్ధమైనది ఏదైనాను దానిలో ప్రవేశించదు. పరలోక రాజ్యంలోకి నిషిద్ధమైనది ఏది కూడా ప్రవేశించదంట ప్రియులారా. యూ కెన్ లివ్ వాట్ ఎవర్ యూ వాంట్, హౌ యూ వాంట్ టు లివ్, యూ కెన్ లివ్ హౌ యూ వాంట్. లంచాలు తీసుకోవడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, ఎలాగైనా బ్రతుకు. కాకపోతే పరలోక రాజ్యానికి మాత్రం అడ్రస్లు ఎవరు చూడరు. నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు కానుకలు ఇవ్వచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, పాటలు పాడొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. కానీ నీలో పాపం ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. రాయబడిన వారే దానిలో ప్రవేశించడు. కానీ నిషిద్ధమైనది ఏదైనా దానిలో ప్రవేశింపనే ప్రవేశించదు. ఎవరైతే యేసయ్య నా పాపాల కోసం ఈ భూమి మీదకి వచ్చి సిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టాడని ఎవరైతే గుర్తించి వారి పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటారో యేసయ్య వారి పాపాలని ఆయన రక్తంతో కడుగుతారు. గొర్రె పిల్ల యొక్క రక్తంతో ఎవరైతే వారి పాపాలు కడుక్కుంటారో యేసయ్య యొక్క రక్తంతో వాళ్ళందరినీ కూడా ప్రభువు పరలోక రాజ్యానికి దాంతో పాటు తీసుకెళ్తాడు. పిల్లలు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త విన్నాడు. సువార్త విన్న తర్వాత ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తాడు. మరి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈ వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించాడు, తన పాపాలన్నీ విడిచిపెట్టాడు, యేసయ్య రక్తంతో తన పాపాలు కడుక్కున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ చనిపోతారు, ఆ వ్యక్తి కూడా చనిపోబోతున్నాడు. కానీ తన మనసులో ఎంతో శాంతి, సమాధానం. మరి సంఘం అంతా వచ్చి ఆయన బలపరుస్తుంది, ఆయన కోసం ప్రార్థన చేస్తుంది, ఆయనకి ధైర్యం చెప్తా ఉంది. ప్రియులారా, అతనైతే ఎంతో సంతోషిస్తున్నాడు. ఆయన చనిపోబోతున్నాడు, ఆయన్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చే. ప్రియులారా, ఈ లోకంలో మనం చనిపోతే ఎవరు పట్టించుకోకపోవచ్చు, అనాథశరంగా ఉండొచ్చు. మరి చాలా పెద్ద పెద్ద రిచ్ పీపుల్, ఎమ్మెల్యేలు, ఎంపీస్ మన డెడ్ బాడీని చూడడానికి రాకపోవచ్చు. మరి ఎవరు పట్టించుకోకపోవచ్చు. కానీ అన్సీన్ ఏంజల్స్ తన లోకం నుంచి దేవదూతలు వచ్చి ఈ వ్యక్తిని తీసుకెళ్తున్నాయంటే ఆయన ఆ దేవదూతను చూసి వెరీ హ్యాపీ. దేవదూతలు వచ్చాయి నన్ను పరలోకానికి తీసుకెళ్తున్నాయి, నేను వేసే రక్తంతో నా పాపాలు కడుక్కున్నానని ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి తన ఇష్టానుసారంగా తినేడు, తాగాడు, మరి గంజాయిలేకి వాట్ ఎవర్ హీ వాంట్ ఎంజాయ్, క్లబ్లు, పబ్బులు, పేకాట్లు, ఆ ఇష్టం వచ్చినట్టు జీవించాడు ఇష్టానుసారంగా. ప్రభు గురించి విన్నాడు కానీ ప్రభు వాక్యాన్ని పాటించలేదు, ప్రభువుని తన హృదయంలో చేర్చుకోలేదు. సమ్ టైమ్స్ జీసస్ని తెచ్చుకున్నాడు, సమ్ టైమ్స్ జీసస్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. ఎప్పుడు కూడా తన పాపాల కోసం ప్రభు దగ్గర పశ్చాత్తాపడలేదు. ఆ వ్యక్తి చనిపోతున్నాడు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి మరి
సాతాన్లు వచ్చాయి. అవన్నీ వచ్చి అది చూస్తుంటే నాకు భయం. వాడి మొహంలో ఏమైనా శాంతి సమాధానం ఉందా, హ్యాపీనెస్ ఉందా? చాలా భయంకరంగా ఉన్నాడు ప్రియులారా. నువ్వు పరలోకానికి చేరాలంటే యేసయ్య సిలువలో కార్చిన రక్తంతో నీ పాపాలు కడుక్కోవాలి. నేను పాపిని, పాస్టమ్ గారు మీరు మమ్మల్ని తిడుతున్నారా, మమ్మల్ని పాపలు అంటున్నారా? మేము ఏ పాపం చేయలేదు, వీఆర్ సో పర్ఫెక్ట్, కరెక్ట్ అండి అంటే, ఒకవేళ నువ్వు ఏ పాపం చేయకపోయినా చిన్న అబద్ధం ఆడినా అది కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. మరి చెడ్డ తలంపుతో ఏదైనా చూసినా అది కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి పాపాన్ని యేసయ్య రక్తంతో కడిగి మనల్ని శుద్ధీకరిస్తాడు ప్రియులారా. రెండే రెండు మార్గాలు, జీవము, నరకము. ఈ మార్గంలో వెళ్ళాలంటే నిత్య నరకానికి వెళ్ళొచ్చు. ఎలా పుట్టావో అలా పెరిగి నీ ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. యూ కెన్, నీ ఎండ్ మాత్రం నరకమే. కానీ నువ్వు ఎప్పుడైతే ఇది ఇరుకు మార్గం, యేసయ్య మార్గం చాలా కష్టం, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు. మేము మందిరం కట్టాము కొత్త వలసలో, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెనుక మందిరం కట్టాం. మీ అందరు రండి. మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం జనవరి 1కి. మీరందరూ రండి. దేవి, మీరందరూ మంగళవీధి వాళ్ళందరూ కూడా మీరు రండి. మరి స్వాతి వాళ్ళ అమ్మగారు, మేము మరి ఆ మందిరం కట్టాం. ఆ మందిరానికి మరి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. పర్మిషన్ తెచ్చినప్పుడు మేము లంచం ఇవ్వకూడదు, మేము క్రైస్తవులుగా మేము లంచం ఇవ్వకూడదు అని స్టాండ్ తీసుకున్నాం. దానికోసం మేము 1 year తిరిగాం అన్ని ఆఫీసుల చుట్టూ. మేము కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక 10,000 ఖర్చు పెడితే వచ్చేస్తుంది, కానీ దానికి మేము ఒక 20,000 ఖర్చు పెట్టాం ట్రావెల్స్ చేయడానికి, కారుకి, అన్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం రావడం, ఇక్కడికి అక్కడికి అవన్నీ తినడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాం. కానీ మేము లంచం ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ మార్గం చాలా ఇరుకు మార్గం, చాలా కష్టం. కానీ దాని ఎండింగ్ ఏంటంటే పరలోకం ప్రియులారా. ఊరికి కాంప్రమైజ్ అయిపోయా పర్లేదులే మనమే. అసలు వాళ్ళు లంచగొండలు అవ్వడానికి కారణం ఏంటంటే ప్రజలే. ఏమైంది, ఇవాళ వెళ్తాము, మళ్ళీ రేపు వెళ్తాం, మళ్ళీ ఎల్లుండి వెళ్తాం, ఏమే బాగా చేస్తాడు, ఎవరికోసం చేయడు. సార్ తీసుకొచ్చారు, కూర్చోండి సార్, నాకు టైం అయిపోతుంది. అందరూ బిజీయే. అసలు ఈ రోజుల్లో ప్రజలు ఎలాగైపోయారంటే, సమ్ పీపుల్ యూస్ టు విజిటర్స్, కొంతమంది మా ఇంటికి వస్తారు ఏ పుట్టినరోజుకో, మ్యారేజ్ డేకో ప్రార్థన చేయించుకుని. ఈ రోజుల్లో ఎవరు నమ్మట్లేదులేండి, మరి చెప్పట్లేదు కూడా. ఒకేలా తెలుసు మాకేమి ఏంటి దివ్య దృష్టి ఏమీ లేదు, మాకేమీ తెలియదు. ఏదో ఎప్పుడైనా స్నాక్స్ చూస్తే తెలుస్తుంది, ఎవరైనా విష్ చేస్తే తెలుస్తుంది. చెప్పదు. ఒకవేళ పొరపాటుని ఎవరైనా వస్తే, పాస్టర్ గారు టైం అయిపోతుంది, టైం అయిపోతుంది పాస్టర్ గారు, తొందరగా ప్రే చేసి వెళ్ళిపోండి. టైం, అందరికీ టైం అయిపోతుంది. అసలు 5 నిమిషాలు బట్టలు తీసుకెళ్ళడానికి చాట్లం వస్తుంది. అమ్మగారు తొందరగా బట్టలు తీసుకుని తొందరగా టైం అయిపోతుంది. మరి చెప్పలేకపోయావా, గేట్ దగ్గరికి పట్టుకొని వచ్చింది కదా, చాకలి పొద్దు పుస్తకం ఎంత పని చేసావు, ఎంతవరకు ఎందుకు వచ్చావు. పని మనిషి వస్తుంది, అమ్మగారు టైం అయిపోతుంది. అందరికి టైం అయిపోతుందా? టైం అయితే వాట్ మీనింగ్ ఆఫ్ టైం? ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు, వాళ్ళకి టైం ఉండదు అసలు. టైం పాస్టర్ గారు ఏ బాత్రూంలోనూ ఉంటారు, పాస్టర్ గారు ఏ వంటగదిలోనూ ఉంటారు. పోనీ మీరు వస్తున్నారని మాకు ఫోన్ చేస్తే, మీరు మాకు అపాయింట్మెంట్ ఇస్తే మీరు రెడీ అయిపోయి కూర్చుంటారు. రాగానే టక్మని ప్రేయర్ చేస్తే మీరు పరిగెట్టి వెళ్ళిపోదు. మీరు అపాయింట్మెంట్ ఎవరు, మాకు సర్ప్రైజ్ ఇస్తారు. రివర్స్ లో మీకు సర్ప్రైజ్ అయిపోద్ది, ఇంటికి తాళం వేసి ఉంటుంది, రివర్స్ సర్ప్రైజ్ అయిపోతుంది అనమాట. ఇలాంటి భయంకరమైన దినాలను చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి టైం లేదు, ఒక్క దేవుని సేవకులకే టైం అవ్వదు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయాలి, మీరు ఎప్పుడు ప్రార్థన చేయమంటే అప్పుడు చేయాలి. విలువలు లేవు, ఎథిక్స్ లేవు, రెస్పెక్ట్ లేదు పెద్దలంటే, సేవకులంటే. అలాంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు మార్గంలో ప్రయాణించడం చాలా ఇరుకు మార్గం, చాలా కష్టమైన మార్గం. కానీ దాని డెస్టినీ ఏంటంటే మనం పరలోకానికి వెళ్తాం. పురుగు అక్కడ మరి ఎంతో నిత్య జీవం, ఆ తీర్పులోనికి రాక మరణం నుంచి జీవంలోనికి వెళ్తారు. బంగారు వీధుల్లో ఉంటాయి. అక్కడ ఆకలి ఉండదు, దప్పుకుండదు, మనం బట్టలు ఉతకక్కర్లేదు, వాషింగ్ మిషన్ వేయక్కర్లేదు, వంట చేయక్కర్లేదు. ఆ దేవుణ్ణి చూసినప్పుడు
మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం, ఎంతో సంతోషంగా ఉంటాం ప్రియులారా. మరి అలాంటి పరలోకాన్ని మనందరికి ఇవ్వాలని యేసయ్య 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఎవరైతే తన దగ్గరికి వచ్చి మరి ఈ వ్యక్తి ఏ విధంగా మరి ఈ వ్యక్తి ఏ విధంగా యేసయ్య శిలువ దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి అని తన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడో, యేసయ్య 2 చేతులు చాచి చూస్తున్నాడు. ఇప్పుడైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా, నన్ను అంగీకరిస్తుందా అని. మరి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఎవ్వరిని త్రోసివేయడు కాబట్టి ఆయన అందరినీ చేర్చుకుంటారు. అందరికీ కూడా ఆయన మరి రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు దేవుడు అయ్యారంటే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. పాపం లేకుండా ఈ భూమి మీద జీవించారు పిల్లరా. ఆయన ఒకే ఒక వ్యక్తి, సిన్లెస్ మ్యాన్ లివ్డ్ ఇన్ దిస్ ఎర్త్ పిల్లరా. ఆయన అంతేకాకుండా ఆయన మరణాన్ని ఆ శిలువలో ప్రాణం పెట్టడమే కాకుండా మరణించి గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు. నేషనల్ హాలిడే. మరి ప్రపంచం అంతా కూడా గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటుంది. నేను అనుకునేదాన్ని, అదేంటి యేసయ్య చనిపోతే అందరూ బాధపడాలి కదా, వీలేంటి యేసయ్య చనిపోతే గుడ్ ఫ్రైడే అంటారు, ఇట్ షుడ్ బి ఏ బ్యాడ్ ఫ్రైడే కదా అనుకునేదాన్ని. కానీ యేసయ్య గనక ఆ శిలువలో చనిపోకపోతే మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పుణ్యదానైన బలివాడు. సర్వ మానవాళి పాపాలు పోవాలంటే ఒక నిర్దోషమైన రక్తం పుణ్యంగా దానంగా చిందించబడాలి. ఆ విధంగా చిందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువు. మరి భూమి మీదకి వచ్చి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టారు. అక్కడితో స్టోరీ ఆపోయినది, కానీ అసలు స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది. ఆయన ఆ యొక్క మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా 3వ దినం వేసింది. అదే యేసు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన దేవుడు, దేవుడికి మరణం లేదు, దేవుడు చిరంజీవి, ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన మరణ పుల్లను విడిచి మృత్యుంజయుడిగా లెగిశాడు కాబట్టి ఆయన యందు ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆయన 40 దినాలు చనిపోయి మరి లెగిసి ఈ భూమి మీద తను జీవించి మరి తన శిష్యులకి తను ప్రేమించే వారికి తను కనపరుచుకొని ఆయన 40వ దినాన పరలోకానికి ఆరోహణలో ఏర్పడ్డాడు. అందరూ అన్నారు, ప్రభా ఎంతకాలం ఉన్నావు, మాకు ఆకలేస్తే రొట్టిచ్చావు, మరి మాకు జ్వరం వస్తే స్వస్థపరిచావు, ఎన్నో అద్భుతాలు చేసావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళేసావు. ఎలాగా అందరూ ఇప్పుడు లేవు అంటే నేను ఏ విధంగా వెళ్ళానో తిరిగి అదే విధంగా నేను వస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన మీ అందరినీ కూడా నేను పరలోకానికి తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఎవరు హృదయంలో అయితే యేసయ్యకి దగ్గరికి ఆహ్వానిస్తారో, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీరు నా హృదయంలోకి రండి అని చెప్పి ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో అదే నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే నీ హృదయంలో యేసయ్య స్థానం ఇచ్చామో అదే నీ జీవితానికి క్రిస్మస్. WWJD అనే ఒక వర్డ్ ఉందంటే వాట్ వుడ్ జీసస్ డూ, అంటే యేసయ్య అయితే ఏం చేస్తాడు. WWJD, వాట్ వుడ్ జీసస్ డూ, యేసయ్య అయితే ఏం చేస్తాడు. ఒక పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తున్నారు. చర్చిలో వాక్యం చెప్తూ నేను ఎలా వాక్యం చెప్తున్నానో అలాగే ఆయన కూడా చర్చిలో ప్రీచింగ్ చేస్తాడు. యేసయ్య ప్రేమమయుడు, అందరినీ ప్రేమిస్తాడు. ఇలాగా గుడ్ సమరయుడు ఏ విధంగా అయితే ఆ పొరుగు వాడికి సహాయం చేసినట్టు చేశాడని చాలా చెప్తా ఉంటే ఒక వ్యక్తి నిలబడ్డాడు చర్చిలో. పాస్టర్ గారు ఏంటి చెప్తున్నారు మీరు, ఏంటి మీరు చెప్తున్నారు పాస్టర్ గారు, స్టాప్ ద ప్రీచింగ్. నేను అద్దెకుంటున్న ఇంటి ఓనరు క్రిస్టియన్, ఈ చర్చిలో అందరూ క్రిస్టియన్స్, కానీ నేను చాలా పేదవాడిని. నా భార్య అనారోగ్యంతో చచ్చిపోయింది, ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు నాకు. మా ఇంటికల్లా ఓనర్ నేను అద్దె కట్టలేదని ఇల్లు ఖాళీ చేయించాడు, అతను కూడా క్రిస్టియనే. వాట్ ఈస్ దిస్? ఏ పాస్ట్ గారు మీరు కూడా నాకేమీ హెల్ప్ చేయలేదు, నేను ఎంత పేదవాడిని అడుగుతున్నాను. సరేనండి, యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ డ్రెస్, హెయిర్కి ఆయిల్ లేదు, చిరిగిపోయిన బట్టలు, చాలా పేద.
ఏంటి సార్ దేవుడు ప్రేమమయుడు అన్నారు. ఇంతమంది చర్చ్ మెంబర్స్ ఉన్నారు, ఇంటి ఓనర్ గారు క్రిస్టియన్, ఎప్పుడు నా మీద కనికరించలేదు, మాకెవ్వరు భోజనం పెట్టలేదు, ఎవ్వరు సహాయం చేయలేదు, నా భార్య చనిపోయింది, నన్ను కూడా ఎవరు పట్టించుకో. ఏంటి సార్ మీరు చెప్తున్నారు పాస్టర్ గారు? పాస్టర్ గారు ఒక్కసారి ఆయన చూస్తారు, ఈ వ్యక్తి మన సంఘానికి వస్తారు, దిస్ ప్రాబ్లం, పాస్టర్ గారు చూస్తారంటే ఆ వ్యక్తి గట్టి గట్టిగా వచ్చేసి అక్కడ పడిపోయి చచ్చిపోయింది. వెంటనే సంఘస్థానం అప్పుడు తీసుకెళ్ళి బరియల్ చేశారు. తర్వాత ఆదివారం పాస్టర్ చెప్పారు, సంఘంలో మీలో ఎవరైనా వాట్ వుడ్ జీసస్ డూ, ఈ సమయంలో ఈ వ్యక్తి ప్రాబ్లంలో, ఈ స్త్రీ ప్రాబ్లంలో, ఈ పురుషుల ప్రాబ్లంలో జీసస్ అయితే ఏం చేస్తారు, యేసై అయితే ఏం చేస్తారని ఎంతమంది చేయాలని నిశ్చయించుకుంటున్నారు? ఒకసారి నిలబడింది అంటే పెద్ద కాంగ్రిగేషన్ ఒక 40 మంది ఉంటారు. ఏదైనా మనిషి ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఇదే వ్యక్తికి జీసస్ అయితే ఏం చేస్తారు, వాట్ వుడ్ జీసస్ డూ అని మీరు చేయాలి. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తికి జీసస్ కుష్టి వ్యాధిగ్రస్తుని కనిపించినప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుని కనికరపడి యేసై స్వస్థపరిచాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాలు ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా అలా చేస్తావా? నువ్వు కూడా హెల్ప్ చేస్తావు పూరిష్టకు, నీడీ పీపుల్కి? విల్ యూ ఎక్స్టెండ్ యువర్ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పినప్పుడు 40 మంది, వాళ్ళకి చాలా కష్టమైంది. వాట్ వుడ్ జీసస్ డూ, జీసస్ చేసినట్టు చేయడం కష్టమైంది. చెప్పాను కదా, జీసస్ ఫాలో అవ్వడం చాలా ఇరుకు మార్గం, చాలా కష్టం, స్లిప్పరీ, చాలా ఇబ్బంది, చాలా టెంప్టేషన్స్ వస్తాయి. కానీ వాళ్ళు ఫాలో అయినప్పుడు దేవుడు వాళ్ళని దీవించాడు, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడు, వారికి స్వస్థత ఇచ్చాడు, వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, మరి ఆ సంఘము ఆ దేశాన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ చేసే సంఘంగా మారి, హల్లెలూయా, దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. సాయంకాల సమయమందు క్రిస్మస్ పండగ జరుపుకుంటున్న నీవు, క్రిస్మస్ అంటే ఒంటికి, పంటికి, ఇంటికి, ఇల్లు శుభ్రాలు, సున్నాలు వేసుకోవడం, ఒంటికి అంటే మంచి బట్టలు తీసుకోవడం, కుట్టించుకోవడం, పంటికి అంటే అన్ని వండుకోవడం, తినడం. ఇదేనా? లేకపోతే విల్ యూ డూ డబ్ల్యూడబ్ల్యూ చేయడం, వాట్ వుడ్ జీసస్ డూ, those who are near to us, those who are needy people, will you think like Jesus? Let us all close our eyes. Let us all invite Jesus in our hearts. ఇంకా నువ్వు నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వలేదా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? వాట్ ఎవర్